కార్యాలు 10వ అధ్యాయం కాడి నుంచి చాలా స్పష్టంగా చదివి వినిపిస్తారు మన సహోదరులు. అపోస్తలుల కార్యములు ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, నీవు ప్రార్థనలో ఉంటే ప్రభు నీకు అన్ని బయలుపరుస్తాడు. నీవు ప్రార్థనలో ఉంటే ప్రభు నీకు అన్ని బయలుపరుస్తాడు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 1వ వాక్యం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను. హల్లెలూయా. ఈ కొర్నేలు గురించి ఒక సాక్ష్యం వస్తుంది. ఏంటో తెలుసండి, కొర్నేలు గురించి వస్తున్న సాక్ష్యం. ఇతను ఎవరటండి? భక్తిపరుడు. ఎవరంటే ఇతను భక్తిపరుడు. ఆ చదువు తర్వాత అందరూ చాలా శ్రద్ధగా వేలు పెట్టి చూస్తా వినండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఈ కొర్నేలి. ఒక శతాధిపతి. కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు. 10వ అధ్యాయం 3వ వాక్యం అపోస్తలుల కార్యాలు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత కొర్నేలి దగ్గరకు వచ్చి కొర్నేలి అని పిలిచిన దర్శనమందు తేటగా కనబడెను. హల్లెలూయా. 4వ వాక్యం. అతడు దూత వైపు తేరి చూచి భయపడిపోయి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. హల్లెలూయా. ఎలా చేరండి? కొర్నేలితో దూత అంటుందండి, నీ ప్రార్థన నీ ధర్మ కార్యాలన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఓకే, రైట్. ఇప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు. 5వ వాక్యం. ఇప్పుడు నీవు యొప్పేకు నెంబర్ 1 మనుషులను పంపించు. ఇక శ్రద్ధగా వినాలి, డెప్త్ గా వినాలి, ఇక లోతుగా చెప్తున్నా నేను. ఇంకా పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము. సరిగ్గా చదువు. సీమోను పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంటిలో ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక నామక చూడండి, మరలా చదువుదాము. ఇతని పేరు కొర్నేలి. ఇతను ఒక శతాధిపతి. ఇతని శతాధిపతి అంటే అర్థం ఏంటంటే 100 మందికి అధిపతి. ఇతని దగ్గర 100 మంది సైనికులు ఉన్నారు. సుమా 100 మంది సైనికులు ఉంటే ఇతను మహాభక్తిపరుడు, ప్రార్థన పరుడు. అయితే ఏం జరిగిందో తెలుసా? ఇతను పగలంట ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థన చేస్తా ఉన్నాడంట. పగలు ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఈ కొర్నేలి దగ్గర ఒక దర్శనం వచ్చింది. ఏంటా దర్శనం అంటే, ఇదిగో యొప్పేకులో ఉన్న సీమోను సముద్రపు దేవుడు కొర్నేలికి అడ్రస్ చెప్పాడు. వినంత ప్రత్యక్షత ఉంది ఇక్కడ. దేవుడు కొర్నేలికి అడ్రస్ చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నా వినండి. కొర్నేలి ప్రార్థన చేసుకుంటూ దర్శనం చూస్తా ఉన్నారు. యొప్పేకు దగ్గరనున్న సముద్రపు దగ్గరనున్న సీమోను అనే చర్మకారుని ఇంట పేతురు దిగాడు. అదే ఉందా? చదువుదాను ఇప్పుడు మరలా. అపోస్తలుల కార్యాలు అది 10వ అధ్యాయము ఎన్నో వచనం అది 5వ వచనం నేను చదువుతున్నా చూడండి. దేవుడు అంటున్నాడు దర్శనంలో, ఇప్పుడు నీవు కొర్నేలి యొప్పేకు మనుషులు పంపించు, నీ సైన్యాన్ని పంపించు, పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును. నెంబర్ 1 ఎక్కడున్నాడంటే అతను ఎంత అడ్రస్ క్లారిటీ చెప్పేశాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చదువు. అతడు సముద్రపు దరినున్న
సీమోనును చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడో చెప్పాడు, ఎవరి ఇంట్లో ఉన్నాడో కూడా చెప్పాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడో చెప్పాడు, ఎవరి ఇంటి దగ్గర ఎక్కడున్నాడు ఇతను? సీమోను దగ్గర సముద్రపు దరి దగ్గర ఉన్నాడట. సముద్రపు దరి దగ్గర ఉన్నటువంటి సీమోను చర్మకారుని ఇంట దిగి ఉన్నాడంట. ఇదంతా ఎవరికి చెప్తున్నాడు దేవుడు? కొర్నేలియుకి దర్శనంలో కనపడుతుంది ఇదంతా. హల్లెలూయా. పేతురు గారు యొప్పేలో ఉన్నాడు అని, సీమోను సముద్రపు దరినున్న చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని కొర్నేలియుకి ఎలా తెలిసింది? పగలు ఇంచుమించు 3 గంటల వేళ కొర్నేలియు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తాడు. దేవుడు చూపిస్తున్న దర్శనం అది. హల్లెలూయా. చదువు ఇప్పుడు. అయితే ఇదంతా దర్శనం మొదలవుతా ఉంది. 7వ వాక్యం నేను చదువుతున్నా చూడండి. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట, హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. దూత వచ్చింది, మాట్లాడింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు కొర్నేలియు చేసిన పని అందుకే డెప్త్గా వినమని చెప్పింది. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిపోయిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి, చదవండి గట్టిగా నా మాట, అందరు కలిపి చదవండి. వారికి సంగతులన్నీ వివరించి వారిని ఎక్కడ పంపించాడంటే అండి? ఎక్కడ పంపించాడన్నారా? ఏ పట్టణం పంపించాడంట? యొప్పేకు పట్టణం పంపించాడంట. ఎవరు? కొర్నేలియు. ఎవరు పంపించాడు? హల్లెలూయా. ఎవరు పంపించాడు? భక్తిపరుడైన ఒక సైనికుని పంపించాడు. అక్కడ మరలా చదవండి, నాకు ఇష్టమైన మాట ఒకటి తగిలింది అక్కడ. 7వ మాట. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట తన పని వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో, అంటే కొర్నేలియు దగ్గర ఉన్నట్టు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి యొప్పేకు పంపించాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దాకా అర్థమైంది కదా మీకు? కొర్నేలియు ఉన్నాడు, అతను ఒక శతాధిపతి, 100 మంది సైనికులు ఉన్నారు. దూత అంతా అడ్రస్ అంతా చెప్పింది. కొర్నేలియు ఎక్కడున్నాడో చెప్పింది, ఏ ఇంట్లో దిగాడో కూడా చెప్పింది. ఇదంతా దర్శనం చూస్తా ఉన్నాడు ఈ కొర్నేలియు అనే భక్తిపరుడు. నాకు ఇక్కడ జరిగిన ఆలోచన ఏంటయ్యా అంటే, ఈ కొర్నేలియు ఇదంతా దర్శనం అంతా వచ్చిన తర్వాత సైనికులందరినీ పిలవాలి. అసలు సైనికులందరినీ పిలవాలి. సైనికుల 2 పిలిచన్నాడు. వారికి జరిగిన సంగతి అంతా చెప్పాడంట. ఏ సంగతి చెప్పాడు? పగలు ఇంచుమించు నాకు ఏ దర్శనం వచ్చిందో అదంతా చెప్పాడు. ఎవరికి పడితే వాడికి చెప్పాడా? అక్కడ రాసింది 2 పిలిచి ఎవరంటమ్మా? భక్తిపరుని. హల్లెలూయా. హల్లెలూయా. భక్తిపరుని పిలిచి చెప్పాడంట ఈ విషయాలన్నీ. ఈ కొర్నేలియుని కనిపెట్టుకొని ఉన్నారంట కొంతమంది సైనికులు. ఆ సైనికులు అందరూ ఉన్నారు కానీ సైనికులు ఈ సైనికులు కొంతమంది కొర్నేలియు కనిపెట్టుకుని ఉన్నారంట. ఆ 2 పిలిపించాడట. పిలిచి నాకు రాత్రి వేళ వచ్చిన దర్శనం అంతా చెప్పాడట. నేనంటాను, నేను మొన్నటి దిన నేను ప్రార్థన చేసుకుంటాను, నాకు ఆలోచన వచ్చింది, కొర్నేలియుకు వచ్చిన దర్శనం ఎందుకు సైనికులకు అందరికీ చెప్పలా? సముద్రపు దరి ఉన్నాడు, సీమోను చర్మకారుడి ఇంట దిగి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో చెప్పాడు, ఏ ఇంటిలో దిగాడో చెప్పాడు. 2 సైనికులకి ఎందుకు చెప్పాడు కొర్నేలియు? వినండి, చెప్తున్న ప్రత్యక్షత. పాస్టర్ గారు అందరికీ చెప్పడు కొన్ని విషయాలు. దర్శనమా? ఈరోజు ఏం దర్శనాలు ఉన్నాయి? ఈరోజు ఏం పరిశుద్ధాత్మ ఉంది? ఈరోజు ఏం అన్ని భాషలు ఉన్నాయి? అందరికి అర్థం కాదు. అది అందరికి చెప్తే అర్థం కాదు, అందరికి వినుసొప్పుగా ఉండదు. కొర్నేలియుకి తెలుసు ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదు. హల్లెలూయా. పాస్టర్ గారికి తెలుసు ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదు. భక్తిపరుడెవడో
భక్తిహీనుడు ఎవరో తెలుసు. ఎందుకు పొద్దాలు ఈ పిల్లోనే పిలుస్తారు, ఎందుకు పొద్దాలు వాళ్ళని పిలుస్తారంటే వాళ్ళు భక్తి పరుడు, భక్తిహీనుడివి. భక్తి పరుడికి దర్శనం గురించి చెప్పామనుకో దర్శనం అర్థమయ్యింది. భక్తిహీనుడికి దర్శనం చెప్పామనుకో దర్శనం నాశనం చేస్తాడు. పొద్దాల పేతురు యోహాను ఎందుకు పిలిచాడు యేసుక్రీస్తు ప్రభువారు? దర్శనం కలిగిన వ్యక్తే. చెప్తున్న వినండి, మీకు మాట రోషం కావాలి ఈరోజు. మీకు పాస్టర్ గారి యొక్క దర్శనం మీరు కలిగి ఉండాలి. నేను చెప్పే మాట ఏంటంటే, కొర్నేలి అంటున్నాడు ఇప్పుడు, దేవుడు అంటున్నాడు కొర్నేలి నువ్వు పేతురుని పిలిపించుకో, ప్రార్థన పెట్టించి అంటున్నాడు ఇప్పుడు. కొర్నేలి నువ్వు పేతురుని పిలిచి ప్రార్థన పెట్టించుకో. అసలు పేతురు ఎక్కడ ఉంటారు, పేతురు ఎవరు నాకేం తెలుసు ప్రభువా. అయితే నువ్వు ప్రార్థన చేయక ఇంచుమించు 3 గంటల వేళ కొర్నేలి ప్రార్థన చేస్తా అన్నప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పాడు, ఏ ఇంటిలో దిగాడో చెప్పాడు. నేను చెప్పే మాట ఏంటో తెలుసా బిడ్డ, నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు నిజంగా ప్రార్థన పరుడువైతే, నువ్వు నిజంగా ప్రార్థన చేసే వ్యక్తివైతే దేవుడు నీకు చెప్పకుండా ఉండడు. సచ్చినోళ్ళలాగా ఉండమాకండి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అందుకే మనం ఒకసారి మాట్లాడుకున్నాం కదా, నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఏదైనా బయలుపరుస్తాడు. ఇప్పుడు దేవుడు అంటాడు కోత కట్టించు. ఎవరితో? పేతురుతో. ఎక్కడున్నాడయ్యా? అబ్బో ఎంత అంటారు నాకు. నేను రాసుకున్నాను, అసలు మీరు నమ్మరు చెప్తే. నేను అసలు రాసేసుకున్నాను ఇక్కడ పైన అడ్రస్ అంతేమని రాసేసాను. దీన్ని నేను లొకేషన్ డ్రాపింగ్ కూడా చెప్పేశాడు. లొకేషన్ ఎక్కడ? కొర్నేలి దగ్గర. డ్రాపింగ్ యాడ్ చూపించాడు దేవుడు. ఏం విధానం అండి. ఈ చివరిలో ఉద్యమం రావాలండి. హల్లెలూయా. ఏం రివైవల్ అండి. నేను రాసుకున్న కొర్నేలికి దేవుడు అడ్రస్ చూపించాడండి. పేతురు ఎక్కడ ఉన్నాడు. నేను అంటాను మీరు ప్రార్థన చేస్తా సమూయేలు, సొలొమోను, ఎలీషాలు వీళ్ళు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటారండి ప్రార్థన వీళ్ళైతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుంటారో తెలుసుకుంటారు. ఒకరోజు నేను నిజంగా తెనాలి వెళ్ళా. ఒకరోజు నేను నిజంగా తెనాలి వెళ్ళా. నేను కొన్ని సంవత్సరాల తర్వాత తెనాలిలో మీటింగ్లో పెట్టినప్పుడు ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి నాకు దర్శనం వచ్చింది బాబు అంది. ఏంటమ్మా అంటే, మీరు తెనాల్లో లోపల ఎక్కడ పల్లెటూరులో మీటింగ్ పెడుతుంటే కళ వచ్చింది నాకు అంది. నిజంగా అక్కడే ఉన్నానండి అన్న. ప్రైజ్ లార్డ్. ఎలా అండి? మీకు నిజంగా ఆసక్తి, నిజంగా మంట, నిజంగా భారం నా ప్రార్థన గదిలో, నా ప్రార్థన జీవితంలో దేవుడు చూపించాలి దర్శనం. హల్లెలూయా. ఏ గ్రూప్ తీసుకోవాలో దేవుడు చూపించాలి, ఏమి చేయాలో దేవుడు చూపించాలి, ఏ గోల్లోకి వెళ్ళాలో దేవుడు చూపించాలి. దర్శనం లేకుండా నేను కదలను. పేతురు యొక్క కొర్నేలి పట్టుపట్టాడు. ఇంచుమించు ఎప్పుడు 3 గంటలకు తెల్లవారుజామున, నిద్రపోతాం కాదు, 3 గంటలకి ఇంచుమించు తెల్లవారుజామున కొర్నేలి ప్రార్థన చేస్తాను. కొర్నేలి లే అన్నాడు. ఏంటి ప్రభువా? అదిగో నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా చెల్లి. నేను చెప్పేది ఏంటి తెలుసా? ఇప్పుడు నీవు పేతురుతో మీటింగ్ ఎట్టించు. అమ్మో, ఇంపాసిబుల్. అడ్రస్ చెప్తున్నా, ఎక్కడ ఉంటాడో చెప్తా, వెళ్ళి పట్టుకురా. ఎంత బాగుందండి అసలు. ఎక్కడున్నాడు? ల్యాండ్ మార్క్ ఏంటి? సముద్రపు దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడు? సీమోను దగ్గర ఉన్నాడు. ఇంకా ఎక్కడ దిగాడు? సీమోను చర్మకారుడి ఇంటికాడ దిగాడు. ఓకే, నామం చూడండి, అయిపోయింది దర్శనం. లేచిపోయాడు. ఆలోచిస్తున్నాడు. ఎవరక్కడ? సైనికులు వచ్చారు, కనిపెట్టుకొని ఉన్నారంట. నేను చెప్పే మాట వినండి. అర్థమైన వాళ్ళకి దేవుడు వాళ్ళు దీవించును కాక, అర్థం కానోళ్ళకి దేవుడు వాళ్ళకి వినుబుద్ధి గ్రహింపబడుతును కాక. సైనికులు కొర్నేలి కనిపెట్టుకొని ఉన్నారంట. సైనికులు కొర్నేలిని కనిపెట్టుకొని ఉన్నారంట. సైనికులు భక్తి పరులై ఉన్నారంట.
వదిలి వాళ్ళని పిలిచాడు. పాస్టర్ గారు దేవుడు ఎవరిని పిలుస్తాడో తెలుసా? ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో దేవుడు వాళ్ళు పిలుస్తాడండి. హల్లెలూయా. ఎవరైతే దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడు ఈ వాక్యం చెప్తాడో, పాస్టర్ గారు ఎప్పుడు నన్ను పిలుస్తాడో, ఎప్పుడు ఫోన్ చేస్తాడో, ఎప్పుడు రెడీగా ఉందామో, ఎప్పుడు ముందుకు వద్దామో, ఎవరైతే దైవజనుల కోసం పాస్టర్ గారి కోసమో పరిచయం చేయాలి ఇది చేయాలి కనిపెట్టుకుని ఉంటారో, నెంబర్ 1 వాళ్ళని పిలుస్తాడు. నెంబర్ 2 వాళ్ళకే పని అప్పగిస్తాడు. నెంబర్ 3 దైవజనుడు దైవజనురాలు సంఘ దర్శనం సేవ దర్శనం వాళ్ళకే చెప్పబుట్టాయి. హల్లెలూయా. అందరికీ చెప్పాడా? 100 మంది సైనికులు చెప్పేశాడా? ఇతను నేను అంటాను, ఇతని దర్శనం ఇద్దరికి చెప్పాడు, అందరికీ చెప్పలా. ఇతను భక్తిపరుడే, అతను కూడా అందుకే చెప్పాలనిపించింది. ఓకే, ఇక చెప్పాడు. ఇక ప్రయాణం సాగుతుంది. ఎక్కడికి? యొప్పేకి. ఇక వెళ్తున్నారు. ఎవరెవరు సైనికులు? వీళ్ళు ఎవరు? కొర్నేలియుసు. ఎవరు వీళ్ళు? ఎవరు? భక్తిపరుడు. ఇక ప్రయాణం సాగింది. చెప్పారంటే యొప్పేకి వెళ్ళండి చెప్తున్నా. ఎలీషా యొప్పేకి వెళ్ళు. యొప్పేకి దగ్గర సముద్రం ఉండిద్ది. సముద్రం దగ్గర సీమోన్ అని ఇంటి కారు ఇంట్లో చర్మకారు ఇంట్లో పేతురు దిగారు. తీసుకొని వచ్చాయి. ఏం అడ్రస్ కదా, సివిట్ కదా. నువ్వు ఈ గ్రూప్ తీసుకో, ఆ గ్రూప్లో ఒక మేడం వచ్చింది. ఆ మేడంతో నువ్వు కనెక్ట్ అవ్వు. ఆ మేడం నేను సక్సెస్ చేసేసింది. ఆ మేడం పట్టుకున్నావు చాలు, అంతే. 2 సంవత్సరాలు ఏ కాలేజ్ జాయిన్ అవుతున్నావో అంతే, మొత్తం నీకు క్లోజ్ అయిపోతాయి. ఏం అడ్రస్ కదా. మీరు కూర్చున్నారు, అసలు నుంచో లేచి గంతులయ్యాలి అసలు. హల్లెలూయా. ఇలాంటి అడ్రస్లో చెప్పాలంటే దేవుడు. నేను ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నాను. ఇగో తెల్లారి మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఏం జరగబోతుందో మొత్తం చెప్పేస్తాను. గడగడగడ వండుతారండి జనాల. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా జరిగేది నువ్వు ప్రార్థనలో ఉన్నావు. ప్రార్థన తీరకొని చుట్టుమోగల మొత్తం తిరుగుకుంటూ కూర్చున్నావు అనుకో, పరిచర్య ఇటు అటు పోయావు అనుకో, ఏది కూడా రివీల్ అవ్వదు. నేను నిజంగా చెప్తున్నా, నీకు దేవుడు బయలుపరచాలనుకుంటే, దేవుని దర్శనం నీకు బయలుపరచబడాలనుకుంటే, దైవజనుని దర్శనం నీకు చెప్పాలనుకుంటే కనిపెట్టుకొని ఉండు, భక్తిపరుడుగా ఉండు, ప్రార్థనాపరుడుగా ఉండు. ఖచ్చితంగా నీకు దర్శనం కలిగింది. ఆమేన్. ఇక చదవండి 9వ వాక్యం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 9వ వాక్యం. తెల్లారి మర్నాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక పేతురు గారంట ప్రార్థన చేసేవాడికి ఎక్కడికి ఎక్కాడు? ఎప్పుడు 12 గంటలకు. 17వ వాక్యం చదవండి. ఇంకా పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండనా అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు శిష్యులు, ఆ సైనికులు మనుషులా, సీమోను ఇల్లు ఏదని, ఎలీషా, సొలొమోను, సమూయేలు, లిండ్సీ, మణికంఠ ఇల్లు ఏదని, హౌస్ ఆఫ్ పెంటెకోస్ట్ చర్చ్ ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు చేతులు ఎత్తారు. హల్లెలూయా. ఇలా చెప్తారేంటి? ఇలా చెప్పలేరా? హల్లెలూయా. చక్కగా అలాగెత్తాను. హల్లెలూయా. ఇలా చెప్పాలి చక్కగా. వరకు రోసి ఉండేవాడు. రోసయ్యో చక్క జగన్ నేను కూడా చదవాలి. అది చక్క ఇలా చెయ్యాలి. ఇప్పుడు అటండి హౌస్ ఆఫ్ ఎందుకు చర్చ్ ముందు ఆగారంట. ర్యాపిడ్ ఆయన వచ్చి ఆయన అంటున్నాడు, హౌస్ ఆఫ్ ఎందుకు వచ్చి నేను బయటకు వచ్చి, ఇది హౌస్ ఆఫ్ ఎందుకు వచ్చి బుక్ చేసింది నేనే. ఎక్కండి అట్టుంది. ఇప్పుడు పేతురు గారు ఎక్కడ ఉన్నారు? ఈ లోపల ఉన్నారు.
వీళ్ళంతా బయట ఉన్నారంట, ఆ వాగిని నిలిచారంట. కరెక్ట్గా సీమోను సముద్రపు చర్మకాలు నిండా దిగారంట, వాగిని నిల్చున్నారంట. ఇప్పుడు చదవండి ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో 18వ వాక్యం. పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఈయన ఇంకా దర్శనం ఉన్నారు మన పేతురు గారు. ఇదిగో ముగ్గురు మనుషులు, అమ్మో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేతురుని ఎత్తుకుంటూ వచ్చారండి. ఎవరు? ముగ్గురు సైనికులు వచ్చేసారు. హల్లెలూయా. నిన్ను ఎత్తుకుంటూ వచ్చుదురు గాక, ప్రాంతంలో గడుపుదురు గాక, రేపందరూ వచ్చుదురు గాక. గొంతు తగ్గింది, గొంతు వేస్తున్నావు బాగుపడను గాక. చదువమ్మ 20వ వాక్యం. దేవుడు దర్శించాలి. నోరు ఇక కింద దిగు. పక్కన చెప్పండి, కింద దగ్గర బాబు ఇంకా చెప్పండి. మనకంటే దిగు కిందకని చెప్పండి. అందరికి కిందకి దిగని చెప్పండి. చెప్పరు చూసారు, చెప్పరా దయ్యాలు. సిద్ధపడతో చెప్తే అన్ని దయ్యాలు. లేచి చెప్పండి, పక్కన చెప్పండి. నీవు లేచి కింద దిగని చెప్పండి. చెప్పండి పక్కన చెప్పండి. ఇక నీవు లేచి కిందకి దిగు. ఇక చదువయ్యా, సొలొమోను చదువుతాడు. ఆగండి ఇప్పుడు. చదువు 20వ వాక్యం. నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక, అసలు ఆలోచించక వారితో కూడా వెళ్ళుము. అమ్మో దేవునికి స్తోత్రం కలుగును గాక. దర్శనాన్ని మోసుకుని వచ్చారు సైనికులు. వాళ్ళతో పాటు వెళ్ళమని చెప్తున్నాడు. ఇక్కడ వినమ్మ రామకు చూడండి. పేతురుకు చెప్పాడు దర్శనం ఏమని? ముగ్గురు మనుషులు నీ కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. అక్కడ కొర్నేలికి కూడా ఇప్పుడు ఈ దర్శనం ఆ దర్శనం ఏమైంది? ఒకటైంది, కనెక్ట్ అయ్యింది. హల్లెలూయా. నేను చెప్తున్నా, ₹1,00,000 మాట చెప్తున్నా వినండి. నీకు వచ్చే దర్శనం, నాకు వచ్చే దర్శనం, నీకు వచ్చే ప్రత్యక్షత, నాకు వచ్చే ప్రత్యక్షత, రెండు ఒకటైతే గనక బలమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నీకొకటి మాకొకటి ఉండదు, అంతా ఒకటే. చదువమ్మా. నీవు లేచి కిందకి సంధ్య వారితో పాటు వెళ్ళుమా. నేను వారిని పంపి ఉన్నానని చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వెతుకువాడును నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక అంటున్నాడు. ఇదిగో ఏమండి, ఏలియా ఎక్కడండి? ఏలియండి నేనేరా బాబు. ఏలియా కోసం ఎదుగుతున్నాను. నేనేనండి. అవునండి అన్నారు. పేతురు గారు అంటే అన్నారండి. చదువు. మీరు వచ్చిన కారణం ఏమని అసలు నువ్వేంటి వచ్చిన, అసలు ఎందుకు వచ్చేసావు? పేతురు గారు ఎవరు అడుగుతున్నాడు? ముగ్గురు వ్యక్తులు ఎవరు? కొన్నేళ్ళు సైనికులు అడుగుతున్నారు. అందుకు వారు నీతిమంతుడును, అమ్మో దేవునికి మహిమ కలుగును గాక. అసలు మీరు వచ్చింది ఏంటి? సంగతి ఏంటంటే ఏం చెప్తున్నాడు? నెంబర్ 1 నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, అమ్మో దేవునికి భయపడువాడును, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. చేతులెత్తి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఈ మాట అర్థమైందా మీకు? ఇతను అడిగారు, ఏంటి ఎవరు పంపించారంటే కొర్నేలు పంపించని చెప్పొచ్చు కదా. కొర్నేలు గురించి హిస్టరీ చెబుతున్నారు. అదేనుందా? చదువుతున్నా చూడండి మళ్ళా 22వ వాక్యం. అందుకు వారు నెంబర్ 1 నీతిమంతుడండి కొర్నేలి. నెంబర్ 2 దేవునికి భయపడేవాడు. నెంబర్ 3 మంచి పేరు. యోధా జనులందరిలో మంచి పేరు పొందాడండి. కొర్నేలియను ఒక మనుషుడు. చదువు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినబడలని పరిశుద్ధ దూత వల్ల బోధింపబడని చెప్పిరి. అప్పుడు అతడు వారి లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను ఇక్కడ నేను. అయ్యా ఎలీషా, కొర్నేలి ఇదంతా చెప్పమన్నాడా? ఇది ఎగస్ట్ అంటారా? కాదు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కొర్నేలికి వచ్చిన దర్శనం అంతా తన సైనికులకి చెప్పారు. ఈ సముద్రపు దరి దగ్గర, యొప్పేకు దగ్గర చర్మగండ వెళ్ళండి అన్నారు. అతన్ని కనుక్కున్నారు. ఈ పేతురు ఒక ప్రశ్న అడిగాడు, అసలు మీరు వచ్చిన కారణం ఏంటి? నీతిమంతుడును, భక్తిపరుడును, దేవునికి భయపడేవాడును, యోధా జనులందరిలో మంచి పేరు పొందిన కొర్నేలికి ఒక శతాధిపతి ఉన్నాడు. నేనంటాను, నాకు మాట నచ్చింది ఏంటంటే ఒక వ్యక్తి గురించి, ఒక శతాధిపతి గురించి ఇచ్చిన సాక్ష్యం. అందుకనే 98 మంది పంపించాల, భక్తి పరుణ్ణి పంపించాడు. మీ భాష గురించి సాక్ష్యం ఏంట్రా? అది అలా ఉండేది. మరి మీ భాష గురించి సాక్ష్యం ఏంటి? మా భాష గారు భక్తి గారు, దేవుడికి భయపడే వ్యక్తి, మంచి పేరు సాక్ష్యం కలిగిన వ్యక్తి అను ఒక్క మనుషులు పేతుర్ని మాట కదిలించేసింది. అంతే. ఇంకా చదవద్దుగానే వినండి, ఇంటికి చదవాలి. అంతే మాట నేను శుక్రవారం అడుగుతాను. తర్వాత ఏం జరిగింది తెలుసా? నామకు చూడండి. కొర్నేలి పేతురు ఎదురు పడతారు. కొర్నేలి సాష్టాంగ నమస్కారం చేస్తారు. అయిపోయింది. కొర్నేలి మీటింగ్ వెళ్తాడు. కోటం మీరు నమ్మరు, కోటం బోధ వాక్యం చెబుతుండగానే పరిశుద్ధాత్మ దిగిందంట. చదువు నా ఒక్క మాట. 44:10-44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అబ్బా బోధ విన్న వారందరి మీదకి హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చెబుతూ ఉండగా ఏమో చేసిందంటండి, ఆరాధనలోన ప్రార్థనలోన బోధించుచు ఉండగానే హల్లెలూయా హల్లెలూయా వాక్యం చెబుతున్న పరిశుద్ధాత్మ దిగేసింది అంటండి. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యం బోధ వింటున్నారంటే ఒక పవర్ దిగిపోయిందండి. కొర్నేలి మీటింగ్ ఎత్తంగానే పేతురు కారణం దానికోసం అంటే సక్సెస్ఫుల్ అయిపోయింది మీటింగ్. ఎందుకు మీకు ఈరోజు ఈ వాక్యం నేను చెప్పాను తెలుసండి? మీరు ఈ లక్షణాలు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈరోజు. ఆమె ఏంటి ఆ లక్షణాలు అంటే, ఎంతమందికి ఇక సీరియస్గా ఇక చాలా దేవుడు రివీల్ చేయాలనుకుంటున్నాడు. నిజం. చాలా దేవుడు చాలా మందికి బయలుపరచాలనుకుంటున్నాడు చాలా విషయాలు. నిజం. సీరియస్ తీసుకోండి, సిల్లీగా తీసుకోండి. మరలా చెప్తున్నా, వాక్యం దైవజనుడు అని చూడండి, మనిషి అని చూడాలి, పరిశుద్ధాత్ముడు అని చూడండి. హల్లెలూయా. ఒక్కళ్ళ ఇద్దరు మనకు అనవసరం. నిజంగా దైవ దర్శనం నీకు కలగాలి. నేను ప్రాంతంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు బయలుపరచాలి దేవుడు. నెంబర్ 1, నువ్వు భక్తిపరుడుగా మారు. నెంబర్ 2 నీతిమంతుడిగా మారు. నెంబర్ 3 దేవునికి భయపడే వ్యక్తిగా మారు. నెంబర్ 4 మంచి పేరు సాక్ష్యం. నీకు తెలిసి ఉండగలిగితే. నెంబర్ 1 భక్తి పరుడు, ప్రార్థన పరుడుగా జీవించు. నెంబర్ 2 నీతిమంతుడిగా జీవించు. నెంబర్ 3 దేవునికి భయపడే వ్యక్తిగా జీవించు. నెంబర్ 4 మంచి పేరు మంచి సాక్ష్యం పొందే వ్యక్తిగా జీవించు. ఏం జరిగింది తెలుసా? దేవునికి దర్శనం ఇస్తారు. ఏమిస్తారు? నీకు దర్శనం ఇస్తారు. అందుకే ఆ దేవుని పాట రాశారు, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
ఒక్క దర్శనం చాలంట అసలు అదే విషయం. ఎంతమందికి అండి ఇక నేను ప్రార్థన చేసి దేవుడు నాకు బయలుపరచాలి, నా గోల్ గురించి, నా యొక్క డెస్టినీ గురించి, నా గురి గురించి ఎంతమంది అనుకుంటున్నారండి? అలా నిజంగా బయలుపరచాలనుకుంటున్నారు? నిజంగా నిజంగా హల్లెలూయా. దేవుడు బయలుపరచాలని అనుకుంటున్నాడు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఎప్పుడు దేవుడు బయలుపరుస్తాడు? నేను ముగింపులోకి వచ్చావేనండి. ఎప్పుడు దేవుడు బయలుపరుస్తా తెలుసా? నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు. నీవు ప్రార్థనలో ఎప్పుడైతే మోకాలేసి ప్రార్థిస్తావో, ప్రార్థనకి మీకు టైం ఉందండి? ప్రార్థన చేసే టైం అండి. భోజనం చేసే టైం చెప్పండి అసలు. మార్నింగ్ అసలు మధ్యాహ్నం భోజనం చేసే టైం చెప్పండి. సమయాలు 1:30. సరే సమయాలు అడుగుతాం. భోజనం చేసే టైం ఎప్పుడు? సమయాలు 1:30. సాయంత్రం భోజనం చేసే టైం, స్కూల్కి వెళ్ళే టైం అయ్యా, స్కూల్కి వెళ్ళే టైం 9, పొద్దున్న 9. వచ్చే టైము, పడుకునే టైము రాత్రిపూట, లెగిసే టైం పొద్దున్నే. ఓకే, అన్నీ చెప్పాడు, శభాష్. ఇప్పుడు ప్రార్థన చేసే టైం చెప్పుకునేది నీ యొక్క ప్రైజ్ దినచర్య. అయ్యా పొద్దున్న ఎప్పుడు? 6:30. వాక్యం చదివే టైం చెప్పు. ఎవరిలోనైతే ఈ ఉంటాయో వాళ్ళకి దర్శించు. ఎన్ని సంవత్సరాలు హౌస్ ఆఫ్ పెంతెకోస్తలో పడి ఉన్నా నీకు దర్శనమే లేకపోతే బెస్ట్. ఎవరైనా, నేనైనా మీరైనా దర్శనం ఉండాలి. దర్శనం, విజన్. నీకంటూ ఒక దర్శనం ఉండాలి. దర్శనం లేకపోతే, గమ్యం లేకపోతే ఇటు వెళ్తావు. ఖాళీని, ఇదంతా ఖాళీని ఏం చేస్తున్నారు? ఇళ్ళలో కూర్చొని హల్లెలూయా. ఎవరైతే ప్రార్థనలో ఉంటారో దేవుడు వాళ్ళకి దర్శనం చూపిస్తారు. హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో ఉంటే ప్రభు నీకు దర్శనం ఇస్తారు. ఏంటో దర్శనం? ఇటు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ సువార్త ప్రకటించాలో. ఆసియాకి వెళ్దాం అనుకున్నా, ఆసియాకి వెళ్దాం అనుకున్నారా? మాస్టర్కి వెళ్దాం అనుకున్నారా? ఆసియాకి వెళ్దాం అనుకున్నారు. ఒక్కసారి దర్శనం వచ్చిందంట. ఏం జరిగింది? యూటర్న్ జరిగింది. ఒక వ్యక్తి వచ్చంట మాస్టర్ రమ్మన్నాడంట. ఎలా? ఒక్క దర్శనం నుండి యూటర్న్ చేసుకొని మార్చగలదా? హల్లెలూయా. మనుషులు అడగమాక, ఫ్రెండ్స్ అడగమాక. ఇదివరకు చదువు ఉన్నారు కదా, ఇది కదా అటు కదా, నా సేవలు నేను ఎవ్వరిని ఫాలో అవ్వను. మీటింగ్ పెట్టాలి కదా, ఏం చేయమంటారు కొంచెం అంటే నీకు అన్ని తెలుసు కదా. వాళ్ళ మీద ఆడటం ఏంటి? దర్శనం ఉంది. హల్లెలూయా. ఒక దర్శనం ప్రకారం వెళ్ళు. ఏ గ్రూప్? ఎంపీసీనా, ఎంఈసీనా, సిఈసీనా, హెచ్ఈసీనా, ఏ గ్రూప్ తీసుకుంటా? దర్శనం. మీ అమ్మ నాన్న కాదు చదివేది, నువ్వు కదా చదివేది. ప్రభు ఏ కాలేజీకి వెళ్ళమంటారు? అడుగు. మోకాలు రా, మోకాల్లోకి రా, ఒంగో మోకాల మీదకి. ఎందుకు బిడ్డలు మారట్లా? కుటుంబం కట్టబడి రా, మోకాల మీదకి రా. లేగు, 3 గంటలు లేగు, చేతులు ఎత్తు. ఇంకా చేతులు ఎత్తడం ఎంతకాలం అండి? ఇదొక రోగం. చేతులు ఎత్తని రోగం, మోకాలేని రోగం, నువ్వు నిలబడలేని రోగం ఇదంతా. ప్రార్థనలో కూర్చున్నప్పుడే దేవుడు నీకేదైనా దర్శనం చూపించాలి అంటే నీవు ఖచ్చితంగా ప్రార్థనలోకి రావాల్సిందే. తప్ప దేవుడు చెప్పాడా నిన్ను ఆ గ్రూప్ తీసుకోమని? సక్సెస్ఫుల్ అయిపోద్ది అంతే. నేను మొన్న అవుట్డోర్ మీటింగ్లో కూడా చెప్పాను. ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు
ప్రార్థన చేయించాను కూడా చెప్పాను, గుర్తున్నారు కన్నా. అవుట్డోర్ ఇంటర్వ్యూలో అతను ఇంటర్వ్యూకి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను చెప్పాను. ఆ పెద్ద అంటే అప్పుడు వాళ్ళు ఉన్నారు, నేను అవుట్డోర్ కాబట్టి అవి చెప్పకూడదు, అందుకని చెప్పలేదు. అతను ఏమేమో ఇంటర్వ్యూలోకి వెళ్ళాడండి. నేను చెప్పాను ఫోన్ చేసి, నువ్వు వెళ్ళే ఇంటర్వ్యూ అసలు దేవుని చిత్తం కాదు, నువ్వు వెళ్ళే ఇంటర్వ్యూ దేవుని చిత్తం కాదు, ఈ ఇంటర్వ్యూకి వెళ్ళు. నాకు ఎందుకో నాకు తెలియదండి అసలు ఇంటర్వ్యూ ఏంటో పోయిట్లు కూడా. డబ్బు ఊరికే రావట్లేదు అంట చూడండి, గుండె వేసుకున్నాను చూడండి. నాకు ఎవరో ఒకరు చెప్పారు మెసేజ్లు చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయండి అని. నేను అతనికి అన్నాను, ప్రార్థన చేశాను కదా బాబు, సరే ఒకసారి దానికి వెళ్ళి చూడండి, దానికోసం ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య, అంటే దీనికన్నా అప్లై చేశాను అన్నాను. కరెక్టేనా, ఒకసారి దానికి వెళ్ళు, ఆ ఇంటర్వ్యూ ఒకసారి చూడు, ఆ లలిత జ్యువెలరీనా ఒకసారి దాంట్లోకి వెళ్ళి అని చెప్పారు. వెళ్ళాడండి, సెలెక్ట్ అయిపోయాడండి. అదే అంత నేను వివరించలేదు. దర్శనం నాకు ఇబ్బంది అండి, ఇక్కడ ఉంటాం నాకు నచ్చదండి, అవన్నీ కుదరవు. ఎందుకు పద్దాక కొంతమందిని ప్రతిష్ఠించాడు, లేవీని యాజకులు, వాళ్ళని పిలిచాడు మందసం వేయడానికి. మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మామూలు కాదు, ఎట్లు తీసుకెళ్ళి రకాలు వాళ్ళు. బాక్స్ తీసుకెళ్ళరా అంటే ఎత్తుకొని చక్రాలు లేవా బాక్స్ కి నడిపించుకునే రకాలు. బాక్స్ తీసుకెళ్ళాలంటే ఎందుకన్నా బాక్స్ చక్క బ్యాగ్ లాగా ఉంది కదా, లగేజ్ బ్యాగ్, నడిపించుకుని వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకన్నా బట్టలు తెల్ల బట్టలు ఎందుకు, మామూలు బట్టలు ఇస్తారు అనకూడదు ఏంటి అనే వాళ్ళు ఉంటారు. ఇలాంతా ఎడ్ల బండి ప్రవర్తనలే. మరి ఆదివారం ఒక క్రమం ఉంది, వైట్ బట్టలు వేసుకోవాలి, వైట్ యూనిఫామ్ పాటించాలి. అమ్మా బలరాధనకి వేసుకోవటం కాదు, లేకపోతే వైట్ షర్ట్ అని వేసుకోవాలి. ఈ విషయంలో మారు మనసు వచ్చును గాక. ఆమేన్. పిలిచి అన్నాడంటే, ఇప్పుడు సైనికులు పిలిచి ఇప్పుడు అన్నాడంట, వినండి, పాస్టర్ గారి దర్శనం నీకు రావాలి, పాస్టర్ గారి భక్తి నీకు రావాలి. అప్పుడే ఏం జరిగిందో తెలుసా, పాస్టర్ గారి గురించి మంచి సాక్ష్యం ఇతరులు చెప్పగలుగుతారు. ఇప్పుడు నామకు చూడండి, ఎవరిని పెడితే వాళ్ళని పంపించాడు అనుకో, ఈ యొక్క కొర్నేలి వాళ్ళు మంచి సాక్ష్యం చెప్పగలిగే వాళ్ళ ఈ కొర్నేలి గురించి. ఎవరిని బయటికి పంపించాలో, ఎవరిని బయటికి తీసుకెళ్లాలో, ఎవరిని పాస్టర్ గారితో పాటు తీసుకెళ్లాలో, ఎవరిని ఎక్కడికి తీసుకెళ్లాలో అంతా తెలుసు. ఎవరికి? దైవజనుడికి. ఎందుకు తెలుసా, నా దర్శనం వీడి దర్శనం ఒకటే, నా భక్తి, నా ప్రతిష్టత, నా వైరాగ్యం, నా ఉపదేశం ఒకటే. వీడిని ఎక్కడ తీసుకెళ్ళా, ఈ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళా అడ్జస్ట్ అయిపోయి ఒకరు ఉండిపోవాలి. ఇంకొకరు తీసుకెళ్ళామనుకో, నాదేమో ఒక దర్శనం, వాడిది ఇంకో దర్శనం. వాక్యం వింటున్నా కానీ ఇటు ఆలోచిస్తాడు. 2 రోజులు అయిపోయింది, వచ్చి ఇంకా వెళ్ళాలి, ఫోన్ చేసుకోవాలి అమ్మకి, అమ్మో టైం అంతా అయిపోతుంది. రాంగ్ దర్శనాలు ఇవన్నీ. అందుకని అన్నాడంట, ఏంటి నా గురించి నువ్వు వచ్చేది ఏంటి అసలు? అయ్యా నీతిమంతుడయ్యా, భక్తిపరుడయ్యా, దేవునికి భయపడే వ్యక్తి అయ్యా, మంచి పేరయ్యా. కొర్నేలి గురించి కొర్నేలి సాక్షి చెప్పుకోట్లా, కొర్నేలి గురించి పంపించిన దర్శనం కలిగిన భక్తి కలిగిన వ్యక్తి సాక్షి చెప్తున్నారు. హల్లెలూయా. నీకు దర్శనం ఉందనుకో, భక్తి ఉందనుకో, పాస్టర్ గారి గురించి, దైవజనుల గురించి బయట సాక్ష్యం చెప్పగలుగుతాం. అక్కడండి 2 వస్తారండి, 3 వస్తారండి, అంతేనండి. ఆ సాక్ష్యం చెప్తున్నావా? ఆలోచించ ఒకసారి, ఏ సాక్ష్యం చెప్తున్నావు నువ్వు ఇంట్లో? ఎందుకు రాంగ్ సాక్ష్యం? ఒకనంట ఏసన్న గారే ఆ పని చూసిరారని చెప్పారంట. వీడు పని చూడలేదంట, కాల్చే వచ్చాడంట. చూసిరామంటే కాల్చి వచ్చే రకాలంట కొంతమంది, చూసిరారంటే కాల్చి వచ్చే రకాలంట కొంతమంది అంట. అరే ఆమె నిన్ను ఖచ్చితంగా అడిగిద్ది,
ఉండగా చెప్పురా అని చెప్పాడు. అక్కడ ఎవ్వరు రాలేదండి మీటింగ్కి, ఒకళ్ళిద్దరు వచ్చారండి, ఆయనే వాక్కున్నాడండి, ఆయన చేసుకుని చెప్పేసి వచ్చాడంట. ఏసన్న గారి దర్శనం 100 మంది 1000 మంది, వీడి దర్శనం చూడండి ఎట్ట పెట్ట చేశాడు. అప్పుడు ఏసన్న గారు అంట, అయ్యా నీ దర్శనం నాకు వద్దయ్యా, నా దర్శనం కలిగిన వ్యక్తిని తీసుకెళ్తా, నాతో పాటు జతపడిన వ్యక్తిని తీసుకెళ్తా. ఇంకొకరు పిలిచాడంట, పిలిచి రే మీటింగ్కి వెళ్ళాలి కదా అన్నాడంట. వెళ్ళాడంట. సాపులు మొత్తం వీడు ఫస్ట్ టైం రావటం, సాపులు మొత్తం అమ్మో ఎలా జరిగిద్దో మీటింగు. 2 ముసలోళ్ళు వచ్చారంట. ఎంతమంది అంట? ఓ ఇంత ఎక్కువలు బేసులు పెట్టి, ఓ గుళ్ళారా నాలాగో అరిసి ఎవరా బాబు డబ్బులు లేదుగారా అనుకున్నాడంట. మీటింగ్ అంతా అయిపోయింది, సాపులో సర్దేశాడంట. అన్న ఏంటన్నా 100 మంది చెప్పినట్టు చెప్తున్నావు, ఎందుకన్నా అంత గట్టిగా? అయిపోయింది. అరే నేను ఇప్పుడు ఫేత్తుల్లోకి వెళ్ళి సెంటర్ ఫేత్తుల్లోకి వెళ్ళగానే అక్కడికి తిరిగి ఖచ్చితంగా జనం వచ్చారా, మీటింగ్ బాగా జరిగిందా, అద్భుతం జరిగిందని అడిగింది. నువ్వేం చెప్పాలి తెలుసా? అమ్మో పట్టలేనంత జనం వచ్చేసారండి, అన్న ప్రాంతంలో చేయలేక చేతులు బరువు ఎక్కిపోయినాయండి అని చెప్పాలన్నాడంట. ఎవరు? వెళ్ళాడంట. అరా మీటింగ్ ఎలా జరిగిందిరా మార్కు అన్నాడంట. మీరక్క అన్నట్టు మీటింగ్ అక్క అమ్మో అలిసిపోయినాక పట్టాలు ఇంకొన్ని ఫేత్తంలో తీసుకెళ్ళబోయేదాకా అన్నాడంటే. అకస్టా చెప్పాడంటే ఇంకా మాట మన కొర్నేలి కంటే సైనికు కంటే అకస్టా. అమ్మో అవునా? అప్పుడు సిస్టర్లో రూతక్క మన మేరక్క వాళ్ళ ప్రేమక్క అందరంట 3వ రోజు సభ అయితే ఏం జరిగింది తెలుసా? 3వ రోజు సభకి ఇంకా ఘనంగా వీళ్ళు ఫేత్తంలో ఆడోళ్ళంతా కలిసి 1,00,000 స్తోత్రాలు చెప్పారు. 2 రోజులు వచ్చిన జనం కంటే నిండిపోయారంట. 3 నిజంగానే ఏసన్న గారికి 200-300 మంది జనం వచ్చేసారంట. ఒక్క దర్శనం వాళ్ళు ఏం చేసింది? ఆత్మలో రేపింది, ప్రార్థన చేయడానికి రేపింది. ఈ దర్శనం ఏముంది మరి ఆలోచించండి. అదవుతున్న వాక్యం అదవుతకు అర్థమవుతుందా? హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనకంటూ దర్శనం ఉందనుకోండి, ఎవరికి దేవుడు బయలుపరుస్తాడంటే ఈరోజు నీతిగా బతుకుతాం, మాటల్లో నీతిగా ఉండాలండి. నీతి 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 అంటే అర్థం ఏంటి తెలుసండి? చెప్పండి. నీతి నీతి ఇతడు నీతిమంతుడు అంటే ఏ కపటము లేని వ్యక్తి. నెంబర్ 2 ప్రార్థనాపరుడు. నెంబర్ 3 మనుషులు కాదు దేవునికి. మా అమ్మండి, మా నానండి, భర్త అండి, బిడ్డలండి, ఇదండి అదండి, చుట్టాలండి, రేపంతా చెప్పేసేసామండి, అన్నీ అయిపోయినాయండి. ఓకే 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 దేవుడికి భయపడుతున్నావా? ధైర్యంగా సందేహం క్రిందకి దిగు అన్నాడంట పేతురు శిష్యులతో. నువ్వు క్రింద దిగి చెప్పేసేసేయి, రేపు కోట ఉంది, రేపు మీటింగ్ ఉంది, మాకు రావట్లేదని చెప్పేసేయి. హల్లెలూయా. నువ్వే బ్యాగ్ అంతా సర్దేసుకో, ముందే బుడుకు ముందు గబగ వెళ్ళిపోతే అత్త మరి ఏసు రక్తం ఏం చేయ. హల్లెలూయా. తర్వాత మంచి పేరు పొందిన వ్యక్తి అండి. హల్లెలూయా. ఏ పేరేటండి? కొర్నేలి గురించి చెప్తున్న సాక్ష్యం. మంచి పేరు, మంచి సాక్ష్యం. మనకండి మంచి పేరు, మంచి ఈ వ్యక్తి అండి మంచి పేరండి, మంచి సాక్ష్యం. మనకు ఒకనాడు సాక్ష్యం చెప్పగలరండి? నా గురించి సాక్ష్యం చెప్పు అంటాం కాదు, నా గురించి సాక్ష్యం చెప్పు అన్నాడు కొర్నేలి. తీసుకొని 2 అన్నాడు. ఇతను అన్నాడు, అసలు ఎవరు ఆ కొర్నేలి? అదేమనగా నీతిమంతుడు, భక్తిపరుడు, ప్రార్థనపరుడు, పరిశుద్ధుడు, మంచి సాక్ష్యం, మంచి పేరు, దేవునికి భయపడే వ్యక్తి. అబ్బా. ఇక పేతురు అన్నాడు, బుట్టి మొత్తం సర్దుకోండి, ఇక వెళ్దాం పదండి. కొర్నేలి ఎలాంటి సాక్ష్యం ప్రియులారా. మన
మనకు కానీ ఇలాంటి సాక్ష్యం ఉంటే దేవుడు ఖచ్చితంగా మీకు బయటపరుస్తాడు. దర్శనం ప్రభా, నాకు నీ దర్శనం విజన్ ఇవ్వండి. చంద్రబాబు విజన్ ఉందంటండి. ఇంకా 2047 నవ్యాంధ్ర విజన్ అయినా స్వర్ణాంధ్ర విజన్ పెట్టాడు ఆయన. ఆయనకు ఒక విజన్ ఉందండి, మనకు లేదు. 2047 సంవత్సరం అంతా ఇంకా ఎంత అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి, ఇంకా 20 ఉందా? అప్పుడు బతుకుతామా? ఒక దర్శనం పట్టుబట్టండి. ఈరోజు మోకాలు వేసి ప్రభు నాకు దర్శనం ఇవ్వండి. మీరందరినీ వాక్యం అంటారా, వాక్యం పాటించట్లేదు. నాకు అదే బాధ వేసేస్తుందండి. వాక్యం వినేవాళ్ళు ఎవరో వాక్యం పాటించడం నాకు ఈజీ తెలిసిపోద్ది. ఎలా తెలిసిపోద్ది తెలుసా? తెల్లరి వాక్యం నాకు అర్థమైపోద్ది, మీ మొహాలు చూస్తే నాకు అర్థమైపోద్ది, మీ ఫీలింగ్ చూస్తే నాకు వాక్యం ఇంట్రెస్ట్గా ఉన్నాడండి. ఈరోజు ఏ వాక్యం చెప్తారమ్మా. ఎస్, ఇప్పుడు ఆ ₹1,00,00,000 మాట బొక్క వేసుకొని ఇంటికి వెళ్ళి ధ్యానం చేద్దామంటారు. వాక్యం మీద ఈ నిరాశ, నిస్సుగా ఇప్పుడు ముగిస్తాడా, ఇప్పుడు వెళ్దామా, ఏంటో సాగదెత్తాడు, టైం అయిపోతుంది, ఎన్నికలు పరిగెడుతున్నాయి, ఆకలి వేసేసేస్తుంది, ఇంకా చికెన్ మటన్ ఆకలి వేసేస్తుంది, గోంగూర చికెన్ వేసారా, ఏం వేసింది అమ్మ మరి, ఏంటో అమ్మో నోరు ఉడిపోతుంది, ఏముండవు. హల్లెలూయా. ఒక దర్శన కలగండి, భక్తిగా జీవించండి, భక్తి పనులుగా మారండి. మరి వాళ్ళని పిలుచుకొని రైలు అనగానే ఎదురు సాక్ష్యం చెప్పదు తెలుసా? ఏంటండి నాన్న, ఆయన ఎవరండి ఆ పాస్టర్ గారు? అందులో నమ్మో సమర్పణ వాళ్ళండి, తెల్లబట్టలు తప్ప ఏం లేదండి. నేను అందుకే మనల్ని కొంతమందిని పంపించను. నాకు తెలియదు, కొంతమందికి ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చెప్పాలో కూడా తెలియదు కొంతమందికి. ఎందుకండి ఈ దర్శనం ఆ దర్శనం, ఈ సమర్పణ ఈ ప్రతిష్టత, ఈ వైరాగ్యం ఆ వారికి ఒకటైందనుకోండి, నా మాటే వాడి మాట, నా మాటే ఆయన మాట ఒకటైపోతుంది. అప్పుడు రావలసిన వ్యక్తి వస్తాడు. ఎవరు? పేతురు. మరి ఇప్పుడు ఇవి యొక్క సైనికులు మాటలకేగా వచ్చేసింది పేతురు. దేవుడు చూపించాడు కొన్నేళ్ళకి, ఓకే. ఆ కొన్నేళ్ళ గురించి ఎవరినో మొత్తం అడుగుతున్నారు, వీళ్ళు సాక్ష్యం అంతా చెబుతున్నారు. అందుకని ఇద్దరు తన కొరకు కన్ను పెట్టుకున్న సైనికుల్ని పిలిచాడట. ఇతని దర్శనం వాళ్ళతోనే పంచుకున్నాడట, ఇంకా ఎవ్వరికి పంచుకోవాలా. నేను చెప్తున్నా విను, దైవజుని దర్శనం నీకు ఇంకా చెప్పలేదు అంటే నువ్వు దైవజుని కన్ను పెట్టుకొని ఉన్నప్పుడు అంతే. కనిపెట్టుకుని ఉండాలి, దేవుడితో కనిపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు పిలుస్తాడు మా శతాధిపతి, చెప్తామండి వచ్చేసారంట. అందరూ ఉన్నారు సైనికులు, కానీ ఈ సైనికులు కనిపెట్టుకొని ఉన్నారంట. పాస్టర్ గారు కనిపెట్టుకొని ఇప్పుడు పరిచయం రమ్మంటాడా, ఇప్పుడు ప్రార్థన రమ్మంటాడా, ఇప్పుడు పిలుస్తారా, ఇప్పుడు ఏం చేయమంటాడా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటాడా, దాన్ని రన్నింగ్ టీం అంటారు. అమ్మో ఎప్పుడు కనిపెట్టుకుంటే ఎప్పుడు పిలుస్తాడో, అమ్మో ఎప్పుడంటే ఎప్పుడు పారిపోతామో, ప్రార్థన అయిగానే గిడుకుడు వెళ్ళిపోతామో. ప్రైజ్ లోడ్ అండి, అమ్మో అంతే. ఆ ప్రైజ్ లోడ్ ఇక మళ్ళీ ఆదివారం ఆ ప్రైజ్ లోడ్, శుక్రవారం కనపడింది మళ్ళీ ఆ ప్రైజ్ లోడ్, ఇక అది ముసుగేసింది శనివారం, మళ్ళీ ఆదివారం ఆ ముసుగు తీసింది. అలా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనమండి కొర్నేలికి దేవుడు పేతురు అడ్రస్ చూపించినట్టే మనకు కూడా అనేక అడ్రస్లు చూపించాలి. ఆమేన్. బయలుపరచాలి అనేకమైన విషయాలు. ఆమేన్. బయలుపరచాలండి. మీకు సంతోషం లేదని బయలుపరచాలని, బయలుపరిచి మీకు సంతోషం లేదండి, పురుషుడు మీకు సంతోషం లేదు బయలుపరచాలని. దేవుడికి ఎవరికి బయలుపరుస్తాడు? నెంబర్ 1 ఎవరికి? భక్తిపరుడికి. నెంబర్ 2 నీతిమంతుడికి. నెంబర్ 3 దేవుడు భయభక్తులు కలిగిన వ్యక్తి. నెంబర్ 4 మంచి పేరు పొందిన వ్యక్తికి, మంచి సాక్ష్యం పొందిన వ్యక్తికి దర్శనం బయలుపరుస్తాడు. ఒక కొర్నేలిగా మారే రోజు, ఒక కొర్నేలిగా మారితే ఖచ్చితంగా ప్రభువు అద్భుతం చేయుదురు కాక. ఈ వాక్యం దేవుడు మనలో దీవించి ఆశీర్వదించుదురుగా.